తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకుల పాత్ర మరవలేదని అన్నారు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ కత్తి వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకులకు లబ్ధి చేకూర్చేలా కార్యాచరణ కరీంనగర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి రాజేశ్వర్ అధ్యక్షతన వహించగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు బోధనేతర సిబ్బందితో కలిసి టీఎల్ఎఫ్ చైర్మన్ కత్తి వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యమ కాలంలో చేసిన కార్యక్రమాల ప్రొఫైల్స్ ను ఈ సందర్భంగా కత్తి వెంకటస్వామికి అందించారు. త్వరలో కేకే కమిటీకి అజెండాను తీసుకుపోయే విధంగా కార్యక్రమాలు ఉంటాయని అన్నారు కత్తి వెంకటస్వామి. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుగా ఏర్పాటు చేసిన కేకే కమిటీకి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా ప్రైవేట్ రంగంలో పాల్గొన్నటువంటి అధ్యాపకుల యొక్క లిస్టును మేము కేశవరావు గారి నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అని గవర్నమెంటు ఒక నిర్ణయం తీసుకున్నది. 12 సంవత్సరాల తర్వాత ఉద్యమకారులను గుర్తించాలనేటువంటి ఒక సోయి గవర్నమెంట్స్కి వచ్చింది. అది మా గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు మేము ఉద్యమకారులందరి తరఫున పర్టికులర్గా తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గుర్తింపు అనేటువంటిది కేసీఆర్ గారు మాతో కలిసి పనిచేసినారు కాబట్టి వారే వెంటనే తీసుకోవాల్సి ఉండే 2014-15లోనే ఈ నిర్ణయం తీసుకొని గుర్తింపు చేసినట్టయితే చాలామంది చనిపోయినారు కూడా. 2015 నుంచి 10 ఏళ్లలో చాలామంది ఉద్యమంలో చాలా తీవ్రంగా పాల్గొన్న వాళ్ళు చనిపోయినారు. వాళ్ళ ఆత్మకు ఏం శాంతి చేకూరుతాం? ఒకవేళ వాళ్ళని అప్పుడే గుర్తించినట్టయితే వాళ్ళు